హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. రోజంతా డ్యూటీ చేసి నైట్ మొత్తం యూట్యూబ్ వీడియోస్ చేస్తున్న మా కష్టానికి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్ వచ్చేసరికి మెగా జాబ్ మేళ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. 2025లో బిగ్గెస్ట్ జాబ్ మేళ, అది కూడా మన జిల్లాలోనైతే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 20 కంపెనీల్లో అయితే వస్తున్నాయి. మన శ్రీకాకుళం డిస్టిక్లోనైతే ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. సో దక్కన్ పైన కెమికల్స్, హెట్రో, ఇలా ఒకటేంటి అన్ని జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్ అయితే లభిస్తున్నాయి. అదేవిధంగా ఫార్మా జాబ్స్, మెగా జాబ్ మేళస్, వాయిస్ ప్రాసెస్ జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్, కోర్ జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్, ఇలా ఒకటేంటి అన్ని జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో వస్తున్నాయి. కాబట్టి మన ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిరిపోయే జాబ్ అప్డేట్స్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాం. వివేకంతో ఆలోచించండి. సో ఫ్రెండ్స్, జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్ వచ్చేసరికి ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ కార్పొరేషన్ నుంచి అయితే మెగా జాబ్ మేళ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా మన శ్రీకాకుళం డిస్టిక్లో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. 27th ఏప్రిల్ 2025 సండేని అయితే జరుగుతున్నాయి. 10 AM నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్, మ్యాక్సిమం క్వాలిఫికేషన్ వరకు పీజీ వరకు అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అంటే మీరు పీజీ చదువుకున్న, ఇంటర్మీడియట్ చదువుకున్న, ఐటీఐ చదువుకున్న, 10th క్లాస్ చదువుకున్న, డిప్లొమా చదువుకున్న, బీటెక్ చదువుకున్న, మరి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. మొత్తంగా 20 వేకెన్సీలు, 20 కంపెనీల్లోనైతే 1000కి పైగా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. సో అసలు ఏ కంపెనీలు వస్తున్నాయో ఆ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మొదటి కంపెనీ వచ్చేసరికి TAO డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్లో వచ్చేసరికి బీఎస్సీ కంప్యూటర్స్ మరియు డిప్లొమా ఎనీ డిగ్రీ చదువుకున్న ప్రతి ఒక్కరూ వెళ్ళిపోవచ్చు. GIS ఇంజనీర్గా, CAD ఇంజనీర్గా తీసుకుంటారు. ఫీమేల్ అండ్ మేల్ క్యాండిడేట్స్కి ఇద్దరికి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. 19 నుంచి 28 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి. మన విశాఖపట్నంలో ఉద్యోగాలు అయితే ఉంటాయండి. 2 lakh per annum అయితే ఇస్తారు. మొత్తంగా అవి 30, ఇవి 30, అంటే మొత్తంగా 60 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అంటే జూనియర్ GIS ఇంజనీర్ అండ్ CAD ఇంజనీర్గా 30 వేకెన్సీలు అయితే ఉన్నాయి. సో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ కంప్యూటర్స్ మరియు డిప్లొమా కంప్యూటర్స్ చదువుకున్న వాళ్ళు అయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి గ్లోబల్ కార్పొరేట్ సొల్యూషన్లో వచ్చేసరికి డిప్లొమా మరియు ఎనీ డిగ్రీ చదువుకున్న జూనియర్ CAD డిజిటల్ కస్టమర్ ఎగ్జిక్యూటివ్ అయితే కావాలంటున్నారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్లో 15,000 శాలరీతో 50 వేకెన్సీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి సోనిక్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ వచ్చేసరికి బీఎస్సీ కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళకి ప్రొడక్షన్ కెమిస్ట్గా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ కోసం అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. 18 నుంచి 26 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి. మన పరవాడ, విశాఖపట్నంలో అయితే ఉద్యోగాలు అయితే ఉంటాయి. 1,80,000 అయితే ఇస్తారనమాట పర్ ఇయర్. సో మొత్తంగా 30 వేకెన్సీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి GIS టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసరికి డిప్లొమా, మెకానికల్, సివిల్, ఎనీ డిగ్రీ, బీటెక్ చదువుకున్న వాళ్ళకి జూనియర్ ఇంజనీర్గా మేల్ అండ్ ఫీమేల్కి ఇద్దరికి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మన విశాఖపట్నంలోనే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి HDFC బ్యాంక్లో వచ్చేసరికి ఎనీ డిగ్రీ చదువుకున్న వాళ్ళకి సేల్స్ ఎగ్జిక్యూటివ్గా జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మన శ్రీకాకుళం డిస్టిక్లో 1,50,000 అయితే ఇస్తారండి. నెక్స్ట్ వచ్చేసరికి LG ఎలక్ట్రానిక్లో వచ్చేసరికి ITI మరియు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ అయితే కావాలంటున్నారు. AC టెక్నీషియన్ మేల్ క్యాండిడేట్స్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో 12,000 అయితే ఇస్తారు నెలకి. నెక్స్ట్ వచ్చేసరికి విమ్టా ల్యాబ్స్లో వచ్చేసరికి BSc కెమిస్ట్రీ, ప్రొడక్షన్ కెమిస్ట్గా మేల్ క్యాండిడేట్స్కి అచ్యుతాపురంలో 15,000 శాలరీతో 10 వేకెన్సీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి టీమ్ లీడ్స్గా వచ్చేసరికి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, ఎనీ డిగ్రీ ఉన్నా పర్లేదు. బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. శ్రీకాకుళం, విశాఖపట్నం, మన విజయనగరం వరకు అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 20,000 నుంచి 30,000 అయితే ఇస్తారు. మొత్తంగా 100 వేకెన్సీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి SPS సోలార్ ఎంటర్ప్రైజెస్లో వచ్చేసరికి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఎనీ డిగ్రీ చదువుకున్న వాళ్ళకి అయితే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. శ్రీకాకుళంలో 18,000 వరకు అయితే ఇస్తారు. 65 వేకెన్సీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి బుచ్ వర్క్స్ బిజినెస్ లిమిటెడ్లో వచ్చేసరికి 10th క్లాస్ మరియు అబవ్ చదువుకున్న వాళ్ళకి క్యాప్టెన్గా జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. హైదరాబాద్లో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 100 వేకెన్సీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి దక్కన్ పైన కెమికల్స్లో బీటెక్ మెకానికల్ మరియు డిప్లొమా మెకానికల్ చదువుకున్న వారికి ట్రైనింగ్ ఆపరేషన్స్లో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. మేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. తునిలో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. శాలరీ వచ్చేసరికి మినిమము 15,000 నుంచి 13,000 వరకు అయితే ఇస్తారు. మొత్తంగా 40 వేకెన్సీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి క్యాలిబర్ కంపెనీలో ఇంటర్మీడియట్ పాస్, ఎనీ డిగ్రీ చదువుకుని ఉండాలి. ఎగ్జిక్యూటివ్ టెలికాలర్గా తీసుకుంటారండి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. శ్రీకాకుళం, విశాఖపట్నంలో 20 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 20 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 20,000 అయితే ఇస్తారండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇసుజు మోటార్స్లో వచ్చేసరికి ITI, ఎనీ డిగ్రీ చదువుకున్న వాళ్ళకి టెలికాలర్గా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. శ్రీ సిటీలో 50 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మరి ఇండో MIMలో వచ్చేసరికి 10th క్లాస్, ఇంటర్మీడియట్, ITI చదువుకున్న వాళ్ళకి టెలికాలరు
తిరుపతిలో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా పానాసోనిక్లో వచ్చేసరికి 10th క్లాస్ అబవ్ చదువుకున్న వాళ్ళకి శ్రీ సిటీ నెల్లూరులో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. హుండై గ్లోవిస్లో ఐటీఐ డిప్లొమా డిగ్రీ బీటెక్ చదువుకున్న వాళ్ళకి టెక్నీషియన్ మెయిల్ అనంతపురంలో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. హుండై మూవీస్లో వచ్చేసరికి ఐటీఐ డిప్లొమా డిగ్రీ బీటెక్ చదువుకున్న వాళ్ళకి మెయిల్ అండ్ ఫీమేల్కి అనంతపురంలో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. డీకిల్లో కూడా జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయినా పర్లేదు, ఫెయిల్ అయినా పర్లేదు, అసెంబ్లీ ఆపరేటర్ అయితే కావాలంటున్నారు. శ్రీ సిటీలో 19,000 వరకు అయితే ఇస్తారండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంటేషన్లో వచ్చేసరికి డిప్లొమా ఐటీఐ డిగ్రీ చదువుకున్న వాళ్ళకి మేల్ అండ్ ఫీమేల్కి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. శ్రీ సిటీలో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసుకుని మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. సో వెన్యూ వచ్చేసరికి మన గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ శ్రీకాకుళం దగ్గర అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. ఇలానే కంపెనీ నుంచి రిలీజ్ అయిన వెంటనే జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ వెన్యూ వచ్చేసరికి అడ్రస్ అండ్ వెన్యూ వచ్చేసరికి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మెన్స్ ఆర్ట్స్ కాలేజ్ నియర్ ఆర్టీసీ బస్ స్టాండ్ శ్రీకాకుళం దగ్గర అయితే జరుగుతున్నాయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చిన QR కోడ్ వచ్చేసరికి నా కమెంట్ బాక్స్లో అయితే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.